మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు గడిచినటువంటి పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినము వరకు మనలను సజీవులుగా కాపాడి ఆయన రెక్కల నీడలో మనల్ని భద్రపరిచి క్షేమంగా మరొకసారి దేవుని సన్నిధికి వచ్చే భాగ్యాన్ని అనుగ్రహించారు. ఆయన చేసిన మేలును బట్టి మనం ఎప్పుడు తిరిగి ప్రత్యుపకారం చేయలేం. ఆయన చేసిన మేళ్లకు మనం చేయాల్సింది ఏంటంటే కృతజ్ఞతాపూర్వకముగా ఆయన్ను స్తుతించి ఆరాధించు వారముగా ఉండాలి. దేవుని లేఖనములో ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించుమని తెలియజేస్తుంది. ఆ విధముగా ఆరాధించాలంటే మనం చేయాల్సింది ఏంటంటే దేవుడు మన జీవితంలో చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకోవాలా. అప్పుడే మనం హృదయపూర్వకముగా ఆరాధించగలం. మన హృదయంలోనికి ఒక్కసారి ఆయన చేసిన మేళ్లను తలంచుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ఆరాధన అనేది అదే వస్తుంది. మంచిది. ఇంతవరకు మరి మనకంటే గొప్పవారు, మనకంటే బలవంతులు ఈ దినాన లేకపోయినప్పటికీ దేవుడు మనల్ని ఉంచినందుకు మనందరము ప్రభువుని స్తుతించాం, ఆరాధించాం. అమ్మగారు ప్రార్థన చేశారు కదా, మన్నుని స్తుతించున. మనం సజీవులుగా ఉన్నాము కనుకే దేవుని వాక్యములో సజీవులే కదా నేను స్తుతిస్తారు. నేటి దినాల్లో అనేక మంది దేవుడు సజీవులుగా అనేక మందిని ఉంచినప్పటికీ కూడా వారు గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు. అటువంటి వారిని బైబిల్ ఏమని సంబోధిస్తుంది అంటే వారు పశుప్రాయులు. దేవుడు చేసినటువంటి కార్యాలను గ్రహించలేనటువంటి వారిని పశుప్రాయులు అని సంబోధిస్తుంది. మనం ఆ విధంగా ఉండకుండా కృతజ్ఞతాపూర్వకముగా ఇంతవరకు ప్రభువును స్తుతించాం. దేవుడు మన స్తుతులపై ఆసీనుడుగా ఉన్నారు. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఆసక్తితో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము, ప్రసంగి తర్వాత ఉంటుంది. పరమగీతములు 1వ అధ్యాయము 4వ వచనాన్ని ఈరోజు మన ధ్యానాంశముగా చదువుకుందాం. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సాహించెదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎక్కువగా స్మరించెదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. పై వచనాన్ని ఒక్కసారి అందరూ కలిసి చెప్పుకుందాం. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరుగెత్తి వచ్చేదము. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఈ ఆరాధన కార్యక్రమములో మీరు మాకు తోడుగా ఉండి పాటల ద్వారా మహిమ తెచ్చుకున్నారు ప్రభువా. ఆరాధనలో మీ నామాన్ని గణపరుచుకున్నందుకు మీకు వందనాలు.
తిరిగి ఈ సమయంలో మీరు మాతో మాట్లాడబోతున్నందుకు మీకు కృతజ్ఞతాపూర్వకముగా వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. అవును ప్రభువా, మీరు మాట్లాడితే మేము జీవిస్తాము నాయన. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభువా. నీ మాట చాలా శక్తివంతమైనది. నీ మాట జీవము కలిగినది ప్రభువా. చనిపోయిన వారిని సహితము లేపగలిగినది నీ మాట నాయన. అటువంటి బలమైనటువంటి ఉన్నతమైనటువంటి మాటను ఈ ఉదయకాల సమయంలో మాకు వినిపించండి ప్రభువా. నీ మాటల ద్వారా మేమందరము మా జీవితాలు సరిచేసుకోవడానికి, సరి అయినటువంటి బాటలో నడిపించుకోవడానికి తగిన సహాయము దయచేయండి ప్రభువా. జీవితాలు అయోమయంగా ఉండి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితులు, ఎటు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఆయన సాగిపోతున్నటువంటి వారితో నీ మాట ద్వారా నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి అనేక విషయాలు మేము నేర్చుకోవడానికి తగిన సహాయము అనుగ్రహించండి. నీ పరిశుద్ధాత్మ మాలో ఉంచి నాయన మీరు మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. నిలబడిన నేను బలహీనుడును ప్రభువా. నా మాటలు ఎంత మాత్రము ఎవ్వరికి ప్రయోజనంగా ఉండవు నాయన. నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మీరే మాతో మాట్లాడి మహిమ తెచ్చుకోండి. ఆటంకపరిచే ప్రతి విధమైనటువంటి చీకటి శక్తులను మీ శక్తి కలిగిన నామములో లయపరచండి నాయన. ఈ యొక్క సమయములో మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగమును మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఇది సొలొమోను గారు రచించినటువంటి గీతము, పరమ గీతము. దీనిని చాలా జాగ్రత్తగా మనము ఆధ్యాత్మికంగా ఆలోచన చేయాలా. ఇది అలంకారికంగా వ్రాయబడినటువంటి గ్రంథం. ఇది ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. ఈ మాట పలుకుతున్నది ఎవరంటే షూలమ్మితి. షూలమ్మితి ఒక ప్రియురాలుగా కనబడుతూ ఉంది. ఈ వచన భాగంలోనే మనకు ముగ్గురు వ్యక్తులు కనబడతారు. నన్ను ఆకర్షించుము అంటే షూలమ్మితి ఆ మాట పలుకుతుంది. మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. మేము అంటే అక్కడ ఉన్నటువంటి యెరూషలేము కుమార్తెలు, దేవుని ప్రజలైనటువంటి వారు అని అర్థం చేసుకోవాలా. అయితే రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకున్నను. రాజు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనబడుతుంది. మరి అలంకారికంగా ఈ విధమైనటువంటి మాటలు పెట్టి సొలొమోను భక్తుడు చక్కగా వ్రాసినటువంటి పరమగీతముల గ్రంథం. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. దేవుని యొద్దకు మనము రావాలి అంటే గనక దేవుడు ఆకర్షిస్తే తప్ప రాలేము అని ఈ వచనం బహు స్పష్టంగా తెలియచేస్తుంది. అవునండి, ఈ లోకములో ఎంతోమంది చెడిపోతున్నారు, ఎంతోమంది వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు, ఎంతోమంది వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నారు. కానీ వారు బాగుపడడానికి కొన్ని విషయాలు మనం చెప్పినప్పుడు వారు ఏం చేస్తారంటే ఆ మాటల్ని పెడచెవిని పెట్టేవారుగా ఉంటారు. ఎందుకంటే నీవు నేను మాట్లాడినంతరన్న ప్రయోజనం ఉండదు. కానీ దేవుడు ఆకర్షిస్తే గనక, అంటే నీవు నేను చెప్పొద్దని కాదు, మనము ఆత్మపూర్ణులుగా దేవుని ఆత్మతో నింపబడి చెబితే దేవుడే వారిని ఆకర్షిస్తాడు. మనం లోకానుసారంగా ఎన్ని చెప్పినా వారికి అవి ఎక్కవు. నీవు నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. ఒకనొకప్పుడు నేను లోకంలో చెడిపోతున్నప్పుడు, పాడైపోతున్నప్పుడు చాలాసార్లు చెప్పానండి. రమేష్ అయ్య గారు, మా తోడళ్ళు గారు ఉండేవారు. ఆయన నా కొరకు ఎంతో కన్నీటితో ప్రార్థన చేయడమే కాకుండా, మా బంధువులు గనక, తోడళ్ళు గారు గనక ఎక్కడ మేము కలుసుకున్నా ఆయన మా కొరకు ఎంతో
కన్నీరు పెట్టుకుంటూ చెప్పేవారు. ఎన్నిసార్లు చెప్పినా నేను ఆ మాట వినేవాడిని కాదు, పెడచెవిని పెట్టేవాడిని, లోకంలోనే జీవించేవాడిని. ఆ విధముగా నా సహోదరులు, మా అక్కలు, నా తల్లి, నా భార్య ఎంతమంది ఎన్ని చెప్పినా ఎవరి మాట వినేవారం కాదు. ఈ మాట ఎందుకని జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు ఆకర్షిస్తే తప్పకుండా మనం పరిగెత్తుకుని వస్తాము అని మీకు అర్థం అవ్వడానికి ఈ మాట చెప్తున్నాను. ఒకానొక దినాన నేను ఆకువీడు సభల్లో కూర్చున్నప్పుడు దేవుడు తన వాక్యము ద్వారా నాతో మాట్లాడుతున్నాడు. బహు స్పష్టంగా అన్ని వేల మంది ప్రజలు అక్కడ ఉన్నప్పటికీ కూడా నాతోనే మాట్లాడుతున్నట్టుగా అక్కడ దైవజనులు జాన్ పాలయ్య గారు ఈ సంవత్సరం కూడా వస్తున్నారు అక్కడికి. నేను అప్పటి నుంచి కూడా ఆయన వస్తూనే ఉన్నారు, ప్రతి సంవత్సరం వస్తారు ఆయన. ఆ జాన్ పాలయ్య గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు తన వాక్యము ద్వారా నన్ను ఆకర్షించాడు. జాగ్రత్తగా వినండి పిల్లారా, ఎంతమంది ఎన్నో సంవత్సరాలుగా చెప్పినా విననటువంటి నేను దేవుడు ఆకర్షిస్తే ఆ వాక్యానికి పట్టబడి దైవజనులు చెబుతున్నప్పుడు ఏం చెప్తున్నారంటే నా జీవితం అంతా చూపిస్తున్నారు. నేను పడుతున్నటువంటి బాధ, నేను పడుతున్నటువంటి కష్టము, నేను పడుతున్న ఇబ్బందులు, ఆ నీచమైనటువంటి స్థితి అంతటిని కూడా ఆయన జ్ఞాపకం చేస్తూ వస్తున్నప్పుడు ఒక్కసారిగా ఆ హృదయము, ఆ యొక్క వాక్యము నా హృదయంలోనికి చొచ్చుకొని పోయి నన్ను కదిలింపచేసింది. దేవుడు ఆ రీతిగా నన్ను ఆకర్షించాడు గనక నేను వెంటనే ఎంత స్పీడ్గా పరిగెత్తి రాగలిగానంటే దేవుని సన్నిధికి. అప్పట్లో నాకు బైక్ లేదు, సెల్ ఫోన్ లేదు, మరి రూపాయి కాయిన్స్ వేసి డబ్బా ఫోన్లు ఉన్నాయి కదండి. ఆ ఫోన్లో ఇంటికి వచ్చి లారీ మీద నుంచి ఏడుస్తూనే వచ్చాను నేను ఇంటికి. ఆ వాక్యము ద్వారా వాక్యానికి పట్టబడి కన్నీటితో ఏడుస్తూ ఇంటికి వచ్చి వెంటనే ఆ ఫోన్ దగ్గరికి వెళ్ళి ఒక రూపాయి కాయిన్ వేసి అయ్యగారితో చెప్తున్నటువంటి మాట, మా తోడు గారు రమేష్ అయ్య గారితో, అయ్యా నేను మందిరానికి రావాలని అనుకుంటున్నానయ్యా, కొన్ని రోజులు మందిరంలో ఉంటాను అని చెప్పినప్పుడు ఆయన, ఒకవేళ అప్పుడు ఆయన కంటే ఎక్కువ సంతోషపడిన వారు ఎవరు ఉండరేమో. చాలా సంతోషం, ఎందుకంటే ఎంతో భారముతో ఎన్నో సంవత్సరాలుగా చెబుతున్నాను, వినలేదు. ఇప్పుడు నేనే ఫోన్ చేసి ఒక్కసారే వస్తానన్నప్పటికీ చాలా సంతోషంతో, తమ్ముడు నువ్వు ఆలస్యం చేయవద్దు, ఇప్పుడే వచ్చేయి. వెంటనే ఒక సంచిలో బట్టలు పెట్టుకుని, సంచిలో పెట్టేసుకుని వెంటనే వెళ్ళిపోయాను. ప్రియులారా, ఈ మాటను మీకు జ్ఞాపకం చేయడానికి గల కారణం ఏంటంటే, ఈ లోకంలో మనం పాడైపోతున్నప్పుడు, నష్టపోతున్నప్పుడు ఎంతోమంది అనేక రకాలుగా చెబుతారు, కానీ అవి మనకి ఎక్కకపోవచ్చు, మనకి ఇష్టం కాకపోవచ్చు. కానీ దేవుడు మనతో మాట్లాడితే గనక ఆయన మనల్ని ఆకర్షిస్తాడు. ఆయన ఆకర్షిస్తే మనం పరిగెత్తి దేవుని సన్నిధికి వెళ్ళేవారుగా ఉంటామని ఈ యొక్క లేఖనాన్ని బట్టి మీకు తెలియచేస్తున్నాను. ప్రియులారా, ఈ దినాల్లో ఇంకా కొంతమంది విరివిగా దేవుడు మాట్లాడుతున్నప్పటికీ, విరివిగా దేవుని వాక్యం అందించబడుతున్నప్పటికీ నాకు కాదులే అన్నట్లుగా, నాకు కాదులే అని, ఇది నాకు కాదు నా తోడుకోళ్ళకి అన్నట్లుగా తప్పించుకుని పోతున్నారు. కానీ దేవుని వాక్యానికి లోబడి ఆకర్షితులై దేవుని మందిరానికి వచ్చేవారుగా, దేవుని సన్నిధికి పరిగెత్తి వచ్చేవారుగా చాలామంది కనబడతలేదు. నేటి దినాల్లో పరుగులు ఎలా ఉన్నాయంటే, లోకములో వేటి కొరకు, తుచ్చమైన వాటి కొరకు పరుగులు తీసేవారుగా అనేక మంది ఉంటున్నారు. వ్యర్థమైన వాటికి పరుగులు తీసేవారుగా చాలామంది కనబడుతున్నారు. లోకంలో వాటి కొరకు పరుగులు ఎట్టేవారుగా చాలామంది ఉంటున్నారు. లోకంలో కొన్ని విషయాల్లో మనం పరుగులు పెడతాం. ఒకవేళ ఏదైనా ట్రైన్కి సమయానికి వెళ్ళాలనుకోండి, సమయం దాటిపోతుంది, ఎంత పరుగును వెళతామో ఆ పరుగు దేని కొరకంటే ట్రైనును అందుకున్నట్టు కొరకు. ఈ విధంగా అనేక విషయాల కొరకు పరుగులు పెట్టి వెళ్ళేవారుగా ఈ లోకంలో ఉంటారు. చాలామంది ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకు పరుగులు పెట్టి, సినిమా హాల్లో చూస్తూ ఉంటాం, మరి కొత్త సినిమా ఏదైనా వచ్చినప్పుడు సమయం అయిపోతున్నప్పటికీ నేను చాలాసార్లు గమనిస్తూ ఉంటాను, నడవలేనటువంటి వారు కూడా కుంటుకుంటూ పరుగులు పెడుతూ, వారి పరుగు దేని కొరకు, వ్యర్థమైన దాని కొరకు పరుగులు పెడుతూ ఆ సమయానికి అక్కడికి వెళ్ళేవారుగా చాలామంది కనబడుతున్నారు. ఈ దినము ప్రశ్నిస్తున్నాను,
నీ పరుగు ఎలా ఉంది? దేవుని కొరకు పరిగెత్తేవారుగా నువ్వు ఉన్నావా? దేవుని యొద్దకు పరిగెత్తేవారుగా నువ్వు ఉన్నావా? లేక లోకములో ఉన్న వాటి వరకు పరుగులు తీసేవారుగా కనబడుతున్నావా? జాగ్రత్తగా ఎవరికి వారే ఈ దినాన్ని ఈ వాక్యం ద్వారా పరిశీలన చేసుకోవాలా. కొన్ని రకాలైనటువంటి పరుగుల కొరకు మీకు చూపించాలని ఆశపడుతున్నాను. వాటిలో మన పరుగు ఎలా ఉంది మనం పరిశీలించుకోగలిగితే వాటి వల్ల వచ్చే పర్యవసానాన్ని మనము కూడా పొందుకుంటాం. పరిశుద్ధ గ్రంథములో 2వ రాజుల గ్రంథములో ఒక వ్యక్తి కనబడతాడు మనకి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము చూడండి. బైబిల్ గ్రంథంలో రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనాన్ని చదవండమ్మా. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయెను గాని యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందుననుకొని నయమానును కలుసుకొనుటకై పోవుచుండగా. ఇక్కడ ఒక పరుగు కనబడుతుంది మనకి. ఎవరంటే గెహాజీ. గెహాజీ పరుగు పెడుతున్నాడు. ఎందుకొరకో ఈ దినము మనం ఆలోచన చేయాలా. అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని కనుక మనము ఆలోచన చేయగలిగినట్లయితే ఆ సిరియా రాజుకి సైన్యాధిపతిగా నయమాను ఉన్నాడు. అతడు మరి తన యజమానుని దృష్టికి గనుడుగా దయ పొందినవాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఒక పరాక్రమశాలిగా అతడు కనబడతాడు. ఎలా ఉంటేనేమి, అతనిలో ఒక లోపం కనబడుతుంది, ఒక బలహీనత కనబడుతుంది. అదేంటంటే అతనికి ఉన్నటువంటి కుష్టి రోగము. కుష్టి రోగము చాలా భయంకరమైనది. అప్పట్లో కుష్టి రోగము ఉన్నటువంటి వారిని పాపులుగా పరిగణించేవారు. ఊరి వెలపల పాలెము వెలపల పెట్టేవారు. అటువంటి కుష్టి రోగం ఉన్నప్పుడు ఎంత గనుడైతే, ఘనత పొందినవాడైతే ఏంటి, రాజుదయను పొందుకున్నవాడైతే ఏంటి, ఎంత పరాక్రమశాలి అయితే ఏంటి, తనలో ఎక్కడో ఒక మూలన బాధ కనబడుతూనే ఉంటుంది. దాని కొరకు మంచి సొల్యూషన్ ఎక్కడో దిక్కు దొరుకుతుందిలే అని ఎదురు చూస్తూనే ఉంటుంది. అటువంటి సమయంలో మరి ఆ సిరియా దేశానికి ఇశ్రాయేలు దేశము నుండి కొంతమందిని బానిసలుగా తీసుకుని వచ్చినప్పుడు ఆ బానిస పిల్ల మనకు తెలుసు, ఆ చిన్నది మరి ఆ యొక్క నయమాను భార్యకు ఉపచారం చేస్తుంది, పనిచేసే పనిపిల్ల అన్నమాట. ఆ పనిపిల్ల తన యజమానుని కొరకు తన మేలు కోరి చెప్తుంది ఏంటంటే, అమ్మా నా యజమానుడు సోమ్రోనులో ఉన్నటువంటి ఒక ప్రవక్త దగ్గర ఉంటే మంచిది. ఎందుకంటే ఆ ప్రవక్త కలిగినటువంటి దేవుడు గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, సమస్తము చేయగలిగినటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆ దేవుడు నా యజమానుని తప్పక స్వస్థపరుస్తాడు గనక ఆ ప్రవక్త దగ్గర నా యజమానుడు ఉంటే మంచిది అని చెప్పినప్పుడు ఆ మాట విన్నటువంటి తాను ఏం చేశాడంటే ఇశ్రాయేలు రాజు దగ్గరికి, అది సిరియా రాజుకి చెప్పాడు. సిరియా రాజు తన యొక్క నమ్మినటువంటి మరి ఆ బంటు లేక సైన్యాధిపతి బాగుపడడం, ఎందుకంటే అతను చాలా మరి గొప్పవాడు కాబట్టి, పరాక్రమశాలి కాబట్టి, మరి యజమానుడి దృష్టికి దయ పొందినవాడు కాబట్టి బాగుపడితే మరి రాజుకు సంతోషమే కదా. వెంటనే ఏం చేశాడంటే ఆ సిరియా రాజు ఇశ్రాయేలు రాజుకి ఒక వర్తమానం పంపించాడు, ఒక లెటరు పంపించి మరి ఈ యొక్క వార్తను తెలియజేస్తాడు. చూద్దాం 6వ వచనం చదవండి ఒకసారి. 5వ వచనం నుంచి, సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించేదనని ఆజ్ఞ ఇచ్చెను గనుక అతడు 20 మనుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారమును 10 దుస్తుల బట్టలను తీసుకుని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించెను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏంటనగా
నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని. ఈ మాట చదివేటప్పటికి ఇశ్రాయేలు రాజుకి వెంటనే భయం పట్టుకుంది. కారణం ఏంటంటే, ఒకవేళ కలహ కారణంగా మాట్లాడుతున్నారేమో, నేను బాగు చేయటం ఏంటి, నేనేనా దేవుణ్ణా అని బట్టలు చింపేసుకుంటున్నాడండి. బట్టలు చింపేసుకున్నటువంటి సమయంలో వీరేమైనా గొడవకు చూస్తున్నారేమో, నేను బాగు చేయనంటే మీదకి యుద్ధానికి రావడానికి. అప్పట్లో అంతే. అందుకని వచ్చేటప్పుడు ఏమనేవారంటే, సమాధానంగా వస్తున్నావా అని అడిగేవారు. వీరు కలహ కారణానికి వచ్చారేమో అని భయపడినప్పుడు వెంటనే ఇశ్రాయేలు రాజు ఆ వస్త్రములు చింపుకున్న సంగతి దైవజనుడైనటువంటి ఏలియాకి వినబడి ఏం చేశాడంటే, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్మని చెప్పాడు. సరే, వెంటనే అక్కడికి రానివ్వటము. అక్కడ వచ్చిన తర్వాత ఎలీషా చెప్పిన మాట ఏంటంటే, నీవు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయమన్నాడు. విషయాలు మనందరికీ తెలిసినవే, కానీ సందర్భాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. గెహాజీ పరుగు ఎందుకు పరిగెత్తాడో మనం అర్థం చేసుకోవాలంటే ఈ వృత్తాంతాన్నంతా వినాలి. ఎప్పుడైతే నీవు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయమని చెప్పాడో వెంటనే ఆ నయమానికి కోపం వచ్చిందండి. కోపం తెచ్చుకుని, ఎంతకంటే మరి గొప్ప నదులు లేవా, మరి మా యొక్క దమస్కులో నదులైనటువంటి అబానాయిను, సర్ఫరును, ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో మిలిగిన స్వస్థపరలేనా? ఏదో నా మీద చెయ్యించి చేయాడించి నన్ను స్వస్థపరుస్తాడేమో అనుకున్నాను అని చెప్పినప్పుడు అతని దాసులలో ఒకడు అంటాడు, నాయనా, ఈ ప్రవక్త ఏదైనా గొప్ప పని చేయమంటే నువ్వు చేయవా? తప్పకుండా చేస్తావు. కేవలము నదుల్లో మునిగి స్నానం చేయమని అంతే కదా, చేయరాదా అని చెప్పినప్పుడు వెంటనే మరలో అతను మనసు మార్చుకుని ఏం చేశాడంటే 14వ వచనం కనబడుతుంది. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్లవాని వలె శుద్ధుడైపోయాడు. మంచిది. వెంటనే కృతజ్ఞతతో వారు తెచ్చినటువంటి కానుకను ఇస్తూ ఉండగా ఆ కానుకను ఎలీషా స్వీకరించలేదు, తీసుకోలేదు. ఇక్కడ అంటాడు చూడండి ఒకసారి, ఎలీషా 16వ వచనం, ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకున్నాను అని చెప్పి నయమానును అతనిని ఎంతో బ్రతిమాలిన సరే అతడు ఒప్పకుండా పోయాడు. తర్వాత అతడు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాట, గెహాజీ ఆలోచన చేస్తున్నాడు 20వ వచనములో, అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సిరియనుడైనటువంటి ఈ నయమాను తీసుకువచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయింది. కానీ నేను వెళ్ళి వాటిని తీసుకుందామని అనుకుని వెళ్ళి అతను మరి వెళ్ళడంతోనే అక్కడ నయమాను అతను కలుసుకున్నట్టుకై పోవచ్చుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వారిని చూచి తన రథము నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానం పంపాడు. చూడండి ఇక్కడ ఎలా మాట్లాడుతున్నాడు. యజమానుడు పంపాడంట. మరలా దానికి ఒక కథ, ఈ పరుగులోనే ఒక కథ అల్లుకున్నాడు. ఎంత పరుగెత్తుంటాడో ఒకసారి ఆలోచన చేయండి. పరుగు కొరకు ఈ దినము మాట్లాడుతున్నాను. ఇతను పరిగెత్తినటువంటి పరుగు దేని కొరకు ఆలోచన చేయరు. ఎంత పరిగెత్తాడో దాని కొరకు చూడండి. అసలు రథం వెనకాల పరిగెట్టడం మాట్లాడి ఇతను ఇలా ఆలోచించుకున్న జోబులో రథం ఎక్కడికో వెళ్ళిపోద్ది. అసలు అప్పట్లో అతను కనుక ఏ ఒలింపిక్స్లోనో పార్టిసిపేట్ చేసి ఉంటే తప్పక బహుమానం అతనే గెలుచుకుందేమో, అంత పరుగెత్తుంటాడు. దేని కొరకు పరిగెత్తాడో దానివల్ల పర్యవసనం ఏంటో ఈ దినాన్ని మనం నేర్చుకుంటున్నాం. అతడు పరిగెత్తి చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే, మరి ప్రవక్తల శిష్యులలో 2 యవ్వనులు ఎఫ్రాయిము మాన్యము నుండి ఆ యొద్దకు ఇప్పుడే వచ్చారు. వారి కొరకు 2 మణుగుల వెండి 2 దుస్తుల బట్టలు దయచేయమని సెలవిచ్చుచున్నాడు. ఎవరో రాజు చెప్పాడంటే ఈ మాట. ఎలాగని చెప్పడంతోనే ముందు అడిగితే తీసుకోలేదు కదా, ఎప్పుడైతే రాజు కబురు పంపాడు అనుకున్నాడో వెంటనే నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకో, అంత మాత్రమే కాదు మరి 4 మణుగుల వెండి రెట్టింపు వెండి
హలో, 4 మనుగుల వెండి 2 దుస్తుల బట్టలు తీసుకోనమని మరి చెప్పినప్పుడు వెంటనే వాటన్నిటినీ ఇవ్వటమే కాకుండా మళ్ళీ అతను మొయ్యలేడో ఏంటో చూడండి, మళ్ళీ పని వాళ్ళని ఇచ్చి పంపించడం అక్కడ మనం చూస్తాం. తన పని వారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయారు. మెట్ల దగ్గరకు రాగానే ఒకవేళ మళ్ళా అతని బండారం ఎక్కడ బయటపడిపోద్దో అని లోపలికి కూడా తీసుకెళ్లకుండా మెట్ల దగ్గరికి రాగానే అవి తీసుకుని వారిని పంపించేశాడు. ఇలా పంపించిన తర్వాత అంటే తన పరుగు దేని కొరకంటే యజమానుడు వద్దన్నటువంటి ఆ వెండిని ధనమును ఆశించాడు. తనది కాని దానిని ఆశించాడు. ఆశించి దాని కొరకు తుచ్చమైనటువంటి వాటి కొరకు పరుగు పెట్టడం మనం చూస్తున్నాం. ఎప్పుడైతే వాటిని తెచ్చుకున్నాడో అప్పుడు ఎలీషా గెహాజీని చూసి అంటాడు, గెహాజీ, నువ్వు ఎచ్చట నుండి వచ్చితివి? పోనీ అప్పుడైనా, అయ్యా మీరేదో వద్దన్నారు, నేను వాటి మీద ఆశపడి ఏదో కొంచెం తెచ్చుకుందామని వెళ్ళానయ్యా అంటే బాగానే ఉండినేమో. తానంటున్నటువంటి మాట ఏంటంటే, నేను ఎచ్చటికి పోలేదు అన్న మాట వెంటనే నీవు ఆ యొక్క తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ మనం ఏదైనా తప్పు చేసినప్పుడు దానిని కప్పిపుచ్చుకోవడానికి చేయలేదని అబద్ధం చెప్పుకుంటూ ఉంటాం. కానీ మనము గ్రహించుకోవలసినటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడూ కూడా దేవుని మనస్సు మనతో ఉంటుంది, దేవుని ఆత్మ మన చుట్టూ ఉంటుంది. మనం తప్పించుకుని ఎక్కడికి పోలేము అనే సంగతి గ్రహించుకోగలిగితే గనక మనం మాట్లాడినప్పుడు జాగ్రత్త కలిగి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఆ యొక్క నయమాను నీ యొద్దకు రథము దిగి వస్తున్నప్పుడు, నేను ఎదుర్కొంటున్నప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రమును, ఒలీవ చెట్లను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన పరిస్థితి ఎలా ఉన్నది? ఈ లోక సంపాదన కొరకే, ధనము కొరకే దేవుణ్ణి పక్కన పెట్టి, దేవుని నీతిని పక్కన పెట్టి లోకములో తుచ్చమైన వాటి కొరకు పరుగులు పెడుతున్నామేమో ఈ గెహాజీ వలె. ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. అలాగూ చేసిన కారణాన్ని బట్టి అతడు పొందుకున్నటువంటి పర్యవసనం ఏంటంటే, కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటిండును. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి! తాను చేసినటువంటి పాపాన్ని బట్టి తనకు మాత్రమే కాదు, తన సంతతి అంతటికి కూడా సర్వకాలము కూడా ఇంకెప్పుడు కూడా అది అంటి ఉంటుంది. అంత భయంకరమైనటువంటి వాటికి, అంత భయంకరమైనటువంటి ఆ స్థితిని పొందుకోవడానికి గల కారణం ఏంటంటే, తాను వ్యర్థమైనటువంటి తనది కానటువంటి ధనమును, బంగారమును, వస్త్రములను, వెండిని ఆశించాడు. ఒకవేళ మనము మనది కాని దానిని ఏదైనా ఆశిస్తున్నామా? దాని ద్వారా ఎంత నష్టమో ఆలోచన చేయండి. అటువంటి వాటి వైపు పరుగులెత్తే వారి కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. అన్యాయంగా ధనం సంపాదించాలని, అక్రమంగా ధనం సంపాదించాలని, తనది కాని ధనాన్ని సంపాదించుకోవాలని లోకములో నువ్వు పరుగులు పెడుతున్నావేమో. దానివల్ల ఎంత నష్టమో బైబిల్ గ్రంథం బహుస్పష్టంగా తెలియజేస్తుంది. ఇంకా మనము జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే సామెతల గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనాన్ని చదవండమ్మా. కీడు చేయుటకే వారి పాదములు పరిగెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. కొంతమంది ఎదుట వారికి కీడు చేయటానికే వారి పాదాలు పరిగెడతాయంట. అది కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఎదుటి వారికి కీడు చేయటానికి పరిగెడితే గనక ఒకసారి ఆలోచన చేయాలా. ఒక బాలు
మనం ఎంత స్పీడ్గా గోడనేసి కొడితే అది అంతే స్పీడ్గా మన మీదకి ఏ విధంగా వస్తుందో ఎదుటివారికి కీడు చేయడం కూడా అంతే. ఎదుటివారికి కీడు చేయడానికి ప్రయత్నం చేస్తే గనక, పరుగులు పెడితే గనక ఆ కీడు మనకే కొడుతుంది, అనుమానం లేదు. ఉదాహరణ ఎవరో కాదు, హామానే. హామాను జీవితంలో మనం చూసినట్లయితే చక్కనటువంటి పరిస్థితి, రాజు దగ్గర ఉండేవాడు, ఒక ఉన్నతమైనటువంటి స్థితి. అయితే ఒకనొక దినాన్న మొర్దెకై వంగి నమస్కారం చేయలేదని కోపంతో, చూడండి ఆ చిన్న కారణానికి తన మీదే కాకుండా తన జనులైనటువంటి వారందరి మీద కక్ష పెట్టుకున్నాడు, కుట్ర పన్నాడు. కుట్ర పన్ని వారికి కీడు తలపెట్టాడు. ఎంత భయంకరమైన కీడు తలపెట్టాడంటే, తన జనులందరినీ, మొర్దెకైతో పాటు తన జనులందరినీ కూడా చంపించేయాలని ఒక దినాన్ని నిర్ణయించాడు. అసలు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అండి. ఒకవేళ నీ తోటి వారికి, నీ తోటి సహోదరులకు కీడు చేయటానికి నువ్వు ఆలోచన కలిగి ఉన్నావేమో. అటువంటి ఆలోచన కలిగి ఉంటే గనక ఎంత నష్టాన్ని కొని తెచ్చుకుంటామో బహు స్పష్టంగా ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఏ ఉరి స్తంభం మీద అయితే మొర్దెకైను ఉరి తీయించాలని హామాను కుట్ర పన్నాడో, ఆ విధమైనటువంటి కీడు తలపెట్టి ఆలోచన చేశాడో, అదే ఉరికొయ్య మీద తాను ఉరి తీయబడ్డాడు. దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉండగా, ఒకవేళ మన తోటి వారికి ఏదైనా కీడు తలపెట్టే ఆలోచన మనం ఉండి, కీడు చేయుటకై పరుగులెత్తే పాదములు కలిగి మనం ఉన్నామేమో, మన పరుగులు ఎదుటివారికి కీడు చేసేవిగా ఉన్నాయేమో, ఆలోచన చేయాలా. ఆ కీడు నీ మీదకి రాకముందే ఆ ప్రయత్నాన్ని మానుకోవాలా. ఇటువంటి పరుగులు బైబిల్ గ్రంథంలో మనకి ఎన్నో కనబడతాయి. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 7వ వచనం చదవండమ్మా. వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును. కొంతమంది పాదాలు పాపము చేయటానికై పరుగులు పెడతాయి. దేవుని మాట వినరువారు, దేవుని మాట వినకుండా లోకంలో దేవుడు వద్దన్న దానిని చేయటానికి పరుగులు పెట్టేవారుగా ఉంటారు. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆ పాపము చేయటానికి పరుగులు పెడితే ఇటువంటి పరిస్థితులే మనం కలిగి ఉంటాం. ఈ లోకంలో ఇటువంటి పరుగులు పెట్టేవారు అనేకములు. గెహాజీ వలె వ్యర్థమైనటువంటి వాటి కొరకు, మాది కానటువంటి వాటి కొరకు పరుగులు పెట్టేవారు ఎంతోమంది కనబడుతున్నారు. అంత మాత్రమే కాకుండా తోటి వారికి కీడు చేయడానికి పరిగెత్తేవారు కోకొల్లలు. ఇది బాగా ఎక్కువ. ఒకరు బాగుపడితే వారికి ఇష్టం ఉండదు, ఒకరు సంతోషంగా ఉంటే ఇష్టం ఉండదు, వారికి ఏదో రకంగా కీడు కలిగించాలి. ఆ విధముగా కీడు చేయాలని ఆలోచన కలిగి కీడు చేయటానికే పరుగులు పెడితే గనక ఏదో ఒక దినాన్న ఆ హామాను వలె ఆ కీడు నీ మీదకే రాబోతుంది. ముందే గ్రహించుకుని ఆ పరిస్థితుల నుంచి మనం విడిపించబడాలని దేవుని లేఖనాన్ని బట్టి తెలియజేస్తున్నాం. యెషయా గ్రంథంలో వ్రాయబడినట్లుగా వారి కాళ్ళు పాపము చేయటానికే పరిగెత్తేవిగా ఉన్నాయి. చాలామంది అనేక పాప కార్యాల కొరకు పరుగులు తీసేవారుగా ఉంటున్నారు. ఆ పాపము వల్ల వచ్చు జీతము మరణమే. జాగ్రత్తగా ఆలోచన చేయాలి పిల్లల. ఈ 3 విషయాల్లో కూడా గెహాజీ తనది కాని సొమ్ము కొరకు లోకములో పరుగులు పెట్టాడు. భయంకరమైనటువంటి కుష్టి వ్యాధిని తెచ్చుకున్నాడు. కీడు చేయడానికై పరుగులు పెట్టినటువంటి హామాను అదే కీడు చేత తాను భయంకరమైనటువంటి మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. పాపము చేయువారు పాపము చేయు పాదములు కలిగి పరుగులు పెడితే గనక ఆ పాపమే ఏదో ఒక దినాన్న నీకు మరణాన్ని తీసుకువస్తుంది.
ఈ పరిస్థితులన్నీ మనం పొందుకోకముందే మన పరుగు మార్చుకోవాలా. దేని కొరకు మనం పరుగున్నదో ఆలోచన చేసేవారుగా ఉండాలి. అయితే కొన్ని మంచి పరుగులు మీకు చూపించి నేను ముగిస్తాను. ఒక ఆదికాండంలో ఒక సందర్భం కనపడుతుంది. ఆదికాండము 18వ అధ్యాయము. ఆదికాండము 18వ అధ్యాయం. అంటే ఎటువంటి పరుగు పెట్టాలి మనం, ఎటువంటి పరుగు పెడితే ఎటువంటి పర్యవసనాన్ని పొందుకుంటాం. దేవుని లేఖనం ఈ దినాన్న మాట్లాడుతూ ఉండగా మన పరుగు దేని కొరకు ఉన్నదో మనం పరిశీలన చేసుకోవాలా. అప్పుడే మన జీవితాన్ని మనం మార్చుకోగలం. ఒకవేళ మనది కానటువంటి అక్రమ సొమ్ము కొరకు పరుగులు పెట్టేవారుగా ఉంటే గెహాజీవులే భయంకరమైనటువంటి కుష్టు వ్యాధిని తెచ్చుకునేవారుగా మన జీవితాలు ఉంటాయి. కీడు చేయటానికే ఎదుటి వారికి కీడు చేసేవారుగా, నీ తోటి సహోదరులకు, నీ బంధువులకు, నీ మిత్రులకు నువ్వు కీడు చేసేవారుగా ఉంటే గనక హామాను వలె ఆ కీడు నీ మీదకే వచ్చి భయంకరమైనటువంటి పాతకాన్ని నీకు తెచ్చి పెడుతుందని నువ్వు గ్రహించుకోవాలా. పాపము చేసే పాదములు కలిగి పాపమునికై పరిగెట్టేవారుగా ఉంటే గనక ఆ పాపమే నీకు మరణాన్ని తీసుకువస్తుందని నువ్వు గ్రహించుకోవాలా. అటువంటి పరుగు కాకుండా ఎటువంటి పరుగు ఉంటే మనం మేలు పొందుకుంటామో కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 18వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండమ్మా. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. తరువాత అతడు వెన్నను పాలను సిద్ధము చేయించి దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. ఇక్కడ అబ్రహాము గారు పరుగు కనబడుతుంది మనకి. దేని కొరకు పరిగెత్తాడంటే తన మందలోనికి పరిగెత్తుకు వెళ్ళాడంట. ఎందుకనో తెలుసండి, అక్కడికి దేవుని దూతలు రావడం మనం చూస్తాం. 18వ వచనం నుంచి మొదటి వచనం నుంచి చదివితే కనుక 18వ అధ్యాయంలో, మరియు మమ్రే ఎదుటనున్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడార ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండేరి. అంటే దేవుడు కనబడడం అంటే చాలామంది ఒకవేళ దేవుడు మనం వీటిలో చూస్తాం కదండి, చిత్రపటాల్లో, అలాగే ఇంత జుట్టు వేసుకుని మరి గాయాలు ఎట్టుకుని అలా కనబడతారు. అలా కనబడితే ఎవరైనా చేరదీస్తారు. ఇక్కడ ఒక 3 వ్యక్తులు తెల్లని వస్త్రాలు వేసుకుని దేవదూతల వలె వారు రావడం జరిగింది. వెంటనే అబ్రహాము మరి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్నాడలా, ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెము నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కొడుకుని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి, కొంచెము ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి. అక్కడ వచ్చిన వారి దగ్గరికి వచ్చినటువంటి ఆ దేవుని యెహోవా దూతల్ని మరి వంగి నమస్కరించి పరిగెత్తికి వెళ్ళాడంట. చక్కగా వారిని చేర్చుకుని వారికి ఆహారము సిద్ధపరిచాడు. ఆ ఆహారము సిద్ధపరచటానికై మందలోనికి పరిగెత్తుకుని వెళ్ళాడంట. ఇది ఏ పరుగు అంటే నేను పెట్టిన పేరు ఆతిథ్యం ఇయ్యటానికై పరుగు. మనం కూడా దేవుని సేవకులు వస్తూ ఉంటారు కదండి. ఇంటికి వచ్చినప్పుడు వారికి ఏదైనా మనకున్న దానిలో ఆతిథ్యాన్ని ఇవ్వాలని పరుగులు పెడతాం అటు ఇటు. నేను చాలా అనుభవంతో చెప్తున్నాను ఈ మాటలు. చాలామంది దైవజనులు వస్తున్నప్పుడు వారి కొరకు అటు ఇటు పరుగులు పెట్టి వారికి ఏం చేయాలా అంటే ఇది ఏ పరుగు అంటే దేవుని సేవకులకు ఆతిథ్యమిచ్చే పరుగు. అటువంటి పరుగు మనం కలిగి ఉన్నామా, లేక దేవుని సేవకులు వచ్చినప్పుడు తప్పించుకుని తిరుగుతూ తల వంచుకుని పక్కకి వెళ్ళిపోతూ, లేక సనుక్కుంటూ గొనుక్కుంటూ ఉండేవారుగా ఉన్నామా? ఇక్కడ అబ్రహాము గారు దేవుని సేవకులైనటువంటి వారికి లేక దేవుని దూతలకు ఆతిథ్యం ఇయ్యటానికై పరుగులు పెడుతున్నాడు. పరిగెత్తుకుని వెళ్ళి వారిని ఎదుర్కొన్నాడు.
వారిని తీసుకువచ్చి కూర్చోబెట్టి వారి కొరకు ఆహారము సిద్ధపరచడానికి తన మందలోనికి పరిగెత్తుకుని వెళ్ళాడు. ఈ పరుగు ఆతిథ్యమిచ్చే పరుగు, దేవుని సేవకులకు ఆతిథ్యాన్నిచ్చి గౌరవించే పరుగిది. ఇటువంటి పరుగు కలిగి ఉంటే గనక మనం పొందుకునే మేలేంటో ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే గనక, మరి చెప్పినట్లుగా మరి ఆహారాన్ని సిద్ధపరిచాడు. వారి యొద్దకు తీసుకొచ్చి పెట్టినప్పుడు వారి భోజనం అయిన తర్వాత వారికి చెప్పినటువంటి మాట ఏంటంటే, 10వ వచనాన్ని చదవండమ్మా, 9వ వచనం దగ్గర నుంచి. వారతనితో, నీ భార్య అయిన శారాయి ఎక్కడ ఉన్నదని అడుగగా అతడు, అదిగో గుడారములో ఉన్నదని చెప్పెను. అందుకాయన, మీదిటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలిగినని చెప్పును. దేవునికి స్తోత్రం. అప్పటికి ఈ మాట చెప్పేటప్పటికి వారికి బహు వయస్సు. అబ్రహాము గారికి 75 సంవత్సరాల కాలంలో ఆ వాగ్దానం చేశాడు దేవుడు. అంతటి వృద్ధులు, అంతటి వృద్ధాప్యం వరకు కూడా బిడ్డలు లేకుండా ఉన్నటువంటి వారు దేవుని సేవకులు వచ్చినప్పుడు దేవుని సేవకుల కొరకై ఆతిథ్యం ఇయ్యడానికి పరుగులు పెట్టారు కనుక, ఆ పరుగులు పెట్టిన దానికి ప్రతిగా వారు పొందుకున్నది ఏంటంటే, వారు చెబుతున్నటువంటి మాట, భోజనం చేసింది వెళ్ళిన తర్వాత వారు చెప్తున్నటువంటి చక్కని మాట ఏంటంటే, వెళ్ళేటప్పుడు, అమ్మా మీదిటికి మరలా వస్తాం ఈ స్థలానికి, మేము వచ్చే టయానికి నీ భార్య అయిన శారా ఒక కుమారుని కంటుంది. అబ్బా ఎంత చక్కని వార్త అండి వారికి, అసలే ఎంత సంతోషాన్ని ఇస్తుంది. కానీ అప్పుడు వారు అంతగా సంతోషపడినట్టుగా మాట లేదు, ఎందుకంటే అది అసాధ్యమైనటువంటి మాట కనుక. ఇక్కడ అంటారు చూడండి, అప్పుడు నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకుంది. అంతటా అబ్రహాముతో, వృద్ధురాలనైనటువంటి నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈ విషయాన్ని ముందు మనం గ్రహించుకోగలిగితే కనుక తప్పకుండా మనలో విశ్వాసం అనేది బలపడుతూ ఉంది. విశ్వాసంలో బలపడడానికి అవకాశం ఉంటుంది. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదని మాత్రం మనం తెలుసుకోవాలి. మొదట ఆమె వృద్ధురాలైనటువంటి నాకు, కాన్పుడిగినటువంటి నాకు ఎలా బిడ్డలు కలుగుతారు, నా యజమానుడు కూడా బహుకాలం గడిచిన వృద్ధుడే కదా అని ఆమె లోపల నవ్వుకున్నప్పుడు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఎందుకని నవ్వుతుంది? నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదము, అప్పుడు శారాకు కుమారుడు కలుగును అని నేను మరొకసారి చెప్తున్నారు. ఆ మాట చెప్పిన విధముగానే అబ్రహాము సంతానము ఏ విధంగా విస్తరించిందంటే, ఇసుక రేణువులంతా విస్తారమైనటువంటి సంపద, ఆకాశ నక్షత్రములంతా విస్తారమైనటువంటి సంతతిని వారు పొందుకున్నారు. కారణం ఏంటో తెలుసా? వారి పరుగు ఎలా ఉందండి? గెహాజీ వలె లోకములో దేని కొరకు పరుగులు పెట్టలేదు. తుచ్చమైన వాటి కొరకు, వ్యర్థమైన ధనము కొరకు పరుగులు పెట్టలేదు. తనది కాని సొమ్మును ఆశించలేదు. వారు తనది కాని సొమ్ము ఆశించడం దేవుని ఆజ్ఞల ప్రకారం తప్పే. అలా ఆశించలేదు. వారు ఏం చేశారంటే, దేవుని సేవకులకు ఆతిథ్యం ఇవ్వడానికై పరుగులు పెట్టారు కనుక గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోగలిగారు. మరొక విషయం చూద్దాం, చూడండి, నేను త్వరగా ముగిస్తాను. మరొక విషయం, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 48వ వచనం చదవండమ్మా. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురు పోగా
దావీదు అతనిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదుట చొచ్చినందున వాడు నేలను బోర్లపడెను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతో రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తె వర దూసి వానితో వాడిని చంపి. సరిపోతుందాక మాగమ్మ. ఇక్కడ దావీదు పరిగెత్తి వెళ్ళడం మనం చూస్తున్నాం. దేని కొరకు ఈ పరుగు? లోకములో ఉన్న వ్యర్థమైన దాన్ని సంపాదించుకోవడానికా? కాదు. ఎదుటి వారికి కీడు చేయడానికా? కాదు. అటువంటి పరుగు కాదు ఇది. శత్రువైనటువంటి గొల్యాతుని, దేవుని సైన్యమును తిరస్కరిస్తున్నటువంటి ఆ ఫిలిష్తీయుని చంపటానికి పరిగెత్తినటువంటి పరుగు. ఇటువంటి పరుగు మనం పరిగెత్తగలుగుతున్నామా? శత్రువు అనేక విధాలుగా మనల్ని పాడు చేయటానికి, మనల్ని నాశనం చేయటానికి వాడు గర్జించు సింహము వలె పొంచి ఉండగా మనము వానిని ఎదుర్కోవటానికి, వాడిని ఎదిరించడానికి, వారిని నాశనం చేయటానికి మన పరుగు ఉన్నదా? ఆలోచన చేయాలా? శత్రువును జయించడానికైనటువంటి పరుగిది. ఈ పరుగు తప్పక మనం కలిగి ఉండాలా. లేకపోతే వాడి చేత భయంకరమైనటువంటి నీచమైనటువంటి మాటలు అనిపించుకోవలసి ఉంటుంది. దావీదు రాకముందు ఆ యొక్క సైన్యాన్ని, ఇశ్రాయేలు సైన్యాన్ని ఇష్టం వచ్చినట్లుగా శవాలు విసిరాడు. ఎన్ని మాటలన్నా వారు అలాగే భరిస్తూ ఉన్నారు తప్ప ఒక్కడు కూడా శత్రువుని జయించడానికే పరుగెత్తలేనటువంటి పరిస్థితి. దావీదు జీవము కలిగినటువంటి దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి ఈ ఫిలిష్తీయుడు ఎవడో అని పౌరుషముతో వాడి మీదకి పరుగెత్తుకొని పోయి వాడిని జయించినట్లు మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేటి దినాలలో కూడా శత్రువు పరిస్థితి ఎలాగూ ఉన్నదంటే, మన మీద శవాలు విసురుతున్నాడు. ఏ విధముగానైనా నీవు దేవుని సన్నిధికి వారసుడవు కాకుండా, దేవుని రాజ్యానికి నీవు చేరకుండా, దేవుని బిడ్డగా నీవు ఉండకుండా, నువ్వు నమ్మకంగా జీవించకుండా నిన్ను పాడు చేస్తానో అని శవాలు విసురుతున్నాడు. వాణ్ణి నాశనము చేయడానికే మనం పరిగెత్తాలా? వాణ్ణి హంతమొందించడానికే మనం పరుగులు పెట్టాలా? అప్పుడు తప్పకుండా మన దేవుడు సర్వశక్తిమంతుడు. మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కనుక నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఒకవేళ శత్రువు నీకంటే బలవంతుడై ఉండవచ్చు, నీ మీదకు వస్తున్నటువంటి శోధన, నిన్ను కృంగదీయడానికి నీ మీదకు వస్తున్నటువంటి ఆ బాధలు నీకంటే బలమైనవే కావచ్చు. కానీ వాటిని ఎదుర్కోవడానికి శక్తిని, బలాన్ని ఇచ్చేవాడు బలవంతుడైనటువంటి దేవుడని నువ్వు నమ్మినట్లయితే కనుక తప్పకుండా ఆ శత్రువును జయించి నీవు నేను చేరాలనుకున్నటువంటి ఆ నిత్య రాజ్యానికి చేరడానికి అవకాశం ఉంటుంది. ఆ విధముగా శత్రువుని జయించడానికే మనం పరుగులు పెడుతున్నామా? పరిగెత్తి వెళ్ళాడండి, ఏదో ఆశించి వెళ్ళలేదు. శత్రువుని నాశనం చేయటానికి పరిగెత్తి వెళ్ళాడు గనక ఎంత గొప్ప ఘన విజయాన్ని పొందుకున్నాడంటే, అంతవరకు ఉన్న రాజులు మరి దావీదు కంటే ఒక ఉన్నతమైన స్థితి కలిగినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు అక్కడ యుద్ధంలో. ఎంతో గొప్పవారు ఉన్నారు. వారికంటే, వారందరికంటే హెచ్చించి గొప్ప సింహాసనం మీద దావీదుని దేవుడు కూర్చోబెట్టాడు. అంత ఆధిక్యత పొందుకోవడానికి గల కారణం ఏంటంటే, శత్రువును జయించడానికై పరుగులు పెట్టాడు గనక.
ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ కొరకు నా కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ ఉన్నత స్థలాన్ని మనము కూడా స్వాధీనం చేసుకోవాలంటే, సొంతం చేసుకోవాలంటే, ఆ స్థలములో మనము ఉండాలంటే గనక ఈ లోకములో శత్రువుని జయించడానికే పరుగులు పెట్టేవారుగా ఉండాలి. మన పరుగు శత్రువుని జయించేదిగా ఉండాలి. అప్పుడు తప్పకుండా శత్రువుపై దేవుడే మనకి విజయాన్ని ఇస్తాడు. అంత మాత్రమే కాకుండా మనము ఆశిస్తున్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆ స్థలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అపోస్తుడైన పౌలు గారు అంటాడు, తన పరుగు ఎటువంటిదంటే చూద్దాం. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 వచనం చదవండమ్మా. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము. క్రీస్తు యేసునందు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. ఏం యొద్దకంట? ఒక గురి. క్రీస్తు యేసునందు ఉన్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి బహుమానం పొందుకోవాలని ఆ గురి యొద్దకే పరిగెత్తుతున్నాడంట. ఆ గురి యొద్దకు పరిగెట్టేటప్పుడు ఎటువంటి ఆటంకాలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా లెక్క చేయకూడదో. మన గురి ఎలా ఉండాలంట? అటువైపే ఉండాల. ఒక రన్నింగ్లో పరిగెట్టే వ్యక్తి చుట్టూ ఎంతోమంది ప్రజలు ఉంటారు. రన్నింగ్ సమయంలో ఎంతోమంది చుట్టూ కూర్చొని చప్పట్లు కొడతారు, కేకలు కొడతారు, చూపిస్తారు. వీడు పరిగెట్టడం అనేసి వారి వెంక చూస్తే ఉపయోగం ఉంటుందండి? ఈ లోకంలో ఎన్నో కనబడతాయి, కానీ మనకు ఒకటే గురి ఉండాలి. క్రీస్తు యేసు నందు కలిగినటువంటి ఆ ఉన్నతమైనటువంటి బహుమానాన్ని నేను పొందుకోవాలని ఆ గురి గనక మనం పెట్టుకుని ఆ గురి యొద్దకే పరిగెడితే గనక తప్పకుండా ఆ బహుమానాన్ని పొందుకుంటాం. తప్పకుండా అంటాడు. చూడండి 3:12 చూడండి సార్ అన్నమాట. 3:12 వాళ్ళు పరిగెత్తబట్టి అంటే ఇదివరకే నేను పొందేసుకున్నానులే, లేకపోతే నేను రక్షణ పొందుకున్నానులే అని సరిపోతుంది అనుకోకూడదు. మన గురి ఏదైతే ఉన్నదో ఆ ఉన్నతమైనటువంటి ఆ బహుమానాన్ని పొందుకున్నట్టు కొరకు ఆ గురి యొద్దకే పరుగెత్తేవారుగా అపోస్తుడైన పౌలు వలె మనం కూడా కలిగి ఉండాలని మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ముగింపులో ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ దినము మన పరుగు ఎలా ఉంది? లోకములో అనేక రకాల పరుగులు మనకు కనబడుతున్నాయి. వ్యర్థమైన వాటి కొరకు పరుగులు పెట్టేవారు ఎంతోమంది, వ్యర్థమైనటువంటి వ్యసనాల కొరకు పరుగులు పెట్టేవారు ఎంతోమంది, వ్యర్థమైన ఆటల కొరకు పరిగెత్తేవారు ఎంతోమంది, సినిమా హాల్ కొరకు, పబ్బుల కొరకు పరుగులెత్తేవారు ఎంతోమంది. వాటి కొరకు పరుగులు పెడితే వాటి వల్ల వచ్చే పర్యవసనం భయంకరము. వాటి వైపు కాకుండా మన పరుగు ఎలా ఉన్నది? అబ్రహాము దేవుని సేవకులకు ఆతిథ్యం ఇయ్యడానికై పరిగెత్తాడు గనక వృద్ధాప్యము వరకు లేనటువంటి గర్భఫలాన్ని పొందుకోగలిగాడు. అది కూడా విస్తారమైనటువంటి సంతతిని పొందుకున్నాడు. దావీదు గొల్యాతును, శత్రువును జయించటానికి, హంతమొందించటానికి, శత్రువును చంపివేయటానికై పరిగెత్తాడు గనక అంతకంటే బలాఢ్యులు, అందమైనటువంటి వారు ఆ దండులో ఎంతోమంది ఉన్నారు. వారు రాజు కాలేదు, కానీ దావీదు రాజుగా సింహాసనం మీద కూర్చున్నాడు. కారణం ఏంటో తెలుసా? శత్రువును జయించడానికి పరిగెత్తాడు. ఆ ఉన్నతమైనటువంటి సింహాసనం మీద, ఆ ఉన్నత రాజ్యంలో తండ్రి కుడిపార్శాన నీవు నేను కూర్చోవాలంటే గనక ఈ లోకంలో అనేకమైనటువంటి శత్రువులు మన మీద దాడి చేస్తున్నాయి. గర్జించు సింహం వలె వస్తున్నాయి మనల్ని పాడు చేయటానికి. వాటన్నిటినీ జయించడానికే మన పరుగు ఉండాలా. అంత మాత్రమే కాకుండా ఆ ఉన్నతమైన స్థలానికి, ఆ గురి యొద్దకే పరిగెత్తే వరముగా మనం ఉండాలి. హెబ్రీలకు రాస్తూ ఒక మాట అంటాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదవండమ్మా. మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు
దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఈ పరిగెత్తాలంటే చాలా ఓపిక కావాలా. చెప్పాను కదండి, ఈ పరుగులో అనేక రకాలైనటువంటి ఆటంకాలు వస్తాయి, అనేక సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వాటన్నిటినీ జయించాలంటే గనక మనము ఓపిక కలిగి ఉండాలి. అంత మాత్రం కాకుండా పైనుంచి చదువుకుంటూ వస్తే ప్రతి భారమును విడిచిపెట్టాలా. ఏ భారాలైతే మనం కలిగి ఉన్నామో, పాప భారం, భయంకరమైనటువంటి భారాలు మనం కలిగి ఉన్నామో వాటన్నిటిని కూడా మనం విడిచిపెట్టాలా. మనం తేలిక చేయబడినప్పుడే పరిగెట్టడానికి అవకాశం ఉంటుంది. పరుగు పందెంలో కూడా అంతేనండి. వారు బరువైనవి ఏమీ వేసుకోరు. తేలికపాటి వస్త్రాలు అన్నీ కంఫర్ట్గా ఉండేలాగా ధరిస్తారు వారు. ఎందుకంటే వారు పరిగెత్తాలంటే బరువును విడిచిపెట్టాలా. మనము కూడా కలిగి ఉన్నటువంటి పాప భారమును, ఈ లోక సంబంధమైన ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలా. అప్పుడే మనం పరుగు పందెములో ఓపికతో పరిగెట్టడానికి అవకాశం ఉంటుంది. నీ కొరకు నా కొరకు ఉంచబడినటువంటి ఆ పరుగు పందెములో మనం గెలిస్తే గనక చదవమని కిందకి, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి ఆసీనుడై ఉన్నాడు. మనకు ఆ స్థలాన్ని ఇవ్వాలని ఆయన ఏం చేశాడంటే, ఆయన ఆనందాన్నంట పక్కన పెట్టి అవమానాన్ని నిర్లక్ష్య పెట్టకుండా, అవమానాలన్నీ పట్టించుకోలేదు. ఆయన పట్టించుకోకుండా సిలువను సహితం సహించి దేవుని యొక్క సింహాసనము కుడి పార్శ్వమందు ఆయన ఆసీనుడుగా కూర్చున్నాడు. మనము కూడా ఈ లోకములో ఓపికతో పరిగెట్టాలంటే ఎన్నో శ్రమలు రావచ్చు, వాటిని సహించాలా. సిలువను సహితం సహించాడు దేవుడు. అవమానాలన్నింటినీ కూడా నిర్లక్ష్య పెట్టాడు. నిన్నెవరైనా అవమానిస్తున్నారా, వాటిపైన లక్ష్యం పెట్టవద్దు. నువ్వు వాటన్నిటిని నిర్లక్ష్య పెట్టాలి, సిలువను సహితం సహించాలా. ఆ విధంగా ఉన్నప్పుడే తండ్రి కుడిపార్శాన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ విధంగా కూర్చున్నారో నీవు నేను కూడా ఈ పరుగు పందెములో గెలిచి అక్కడ కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ పరుగు పందెములో ఏదైనా భారము మనం కలిగి ఉంటే, ఏదైనా సులువుగా చిక్కులు పెట్టే పాపం మనం కలిగి ఉంటే ఇప్పుడే వాటిని విడిచిపెట్టి పరుగెట్టడానికి ప్రయత్నం చేయాలా. తప్పకుండా దానిలో విజయాన్ని మనం పొందుకుంటాం. మన శక్తి చాలకపోవచ్చు, మన బలం చాలకపోవచ్చు, మన బలపరచువాడు దేవుడే. శత్రువుని జయించడానికి దావీదు ముందుకు వెళ్ళాడు గనక శత్రువు బాలుడైనప్పటికీ కూడా దేవుడే బలపరచి విజయాన్ని ఇచ్చాడు. మనం చేయాల్సింది ఏంటంటే మన పరుగు దేవుని కొరకై ఉండాలి. అది లోక సంబంధమైన వాటి కొరకు పరుగులు పెడితే నష్టాన్ని కొని తెచ్చుకుంటాం. దేవునినే గురిగా తీసుకుని మనం పరుగులు పెడితే కనుక ఒక ఉన్నతమైనటువంటి బహుమానాలు, ఉన్నతమైన ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ దినము మనల్ని మనం ప్రార్థనలో పరిశీలన చేసుకుందాం. మన పరుగు ఎలా ఉన్నది? దేవుని లక్ష్య పెట్టకుండా లోకము వైపు, లోకములో ఉన్న వాటి వైపు పరుగులు పెడుతున్నామా? గెహాజీ వలే భయంకరమైనటువంటి వ్యాధులను, బాధలను మనం కొని తెచ్చుకుంటాం. అలా కాకుండా కీడు చేయటానికై హామాను వలె పరుగులు పెడుతున్నామా? ఆ కీడు మన మీదకే వచ్చి మన ప్రాణం తీయకముందే అటువంటి ఆలోచనలు మానుకునేవారుగా ఉందాం. ఇంకా పాపము చేసే పాదములు కలిగి మనం పరుగులు పెడుతున్నామా? ఏదో ఒక దినాన్న నీ పాపమే నిన్ను పట్టించి నిన్ను మరణానికి అప్పగిస్తుంది. అటువంటి పరిస్థితి రాకముందే మన జీవితాన్ని మార్చుకుందాం. అబ్రహాము గారి వలె ఆతిథ్యమిచ్చే వారిగా, ఆతిథ్యం ఇవ్వడానికై పరుగులు పెట్టేవారిగా మనం ఉందాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. శత్రువును జయించే పరుగు దావీదు పరిగెత్తాడు గనక ఒక ఉన్నతమైనటువంటి సింహాసనాన్ని పొందుకున్నాడు. ఆ పరుగులో మనము కూడా ఏం చేయాలంటే ప్రతి భారాన్ని విడిచిపెట్టాలా.
సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని ఇప్పుడే విడిచిపెట్టి దేవుని సన్నిధిలో అనేకమైన ఆటంకాలు వస్తున్నప్పుడు సహిస్తూ ఓర్చుకుంటూ ప్రతి అవమానమును మనము కూడా నిర్లక్ష్య పెట్టి కేవలము దేవునిని మాత్రమే గురిపెట్టుకుని మనం పరుగులు పెట్టినట్లయితే కనుక ఆ పరుగు ఒకానొక దినాన్న ఆ ఉన్నతమైనటువంటి రాజ్యానికి మనల్ని చేరుస్తుంది. ప్రార్థన చేసుకుందాం. అటువంటి దేవుని కొరకైనటువంటి పరుగు కలిగి దేవుని నిత్య రాజ్యములో అనిత్య ఆనందములో పాలు పంపులు పొంది ఉండడానికి దేవుని కృప మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అవును ప్రభువా, నాయన మీరు ఆకర్షిస్తే తప్ప నాయన మేము పరిగెత్తి నీ యొద్దకు రాలేము నాయన. ఈ లోకంలో చాలామంది నాయన, చాలామందికి నా ప్రభువా మీరు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పటికీ నాయన, మీరు ఆకర్షితులు అవుతున్నప్పటికీ కూడా నా ప్రభువా నాయన ఇంకా గ్రహించుకోలేనటువంటి స్థితిలో లోకములో వేటి కొరకు పరుగులు పెట్టేవారుగా ఉన్నారు, కానీ నీ యొద్దకు పరిగెత్తి వచ్చేవారుగా అనేకులు కనబడడం లేదు నా ప్రభువా. అటు వారితో నాయన మీరు వాక్యం ద్వారా సూటిగా స్పష్టంగా మాట్లాడారు తండ్రి. లోకంలో ఉన్న వాటి కొరకు, తుచ్చమైన వాటి కొరకు, మావి కాని వాటి కొరకు మేము పరుగులు పెడితే నాయన ఏ విధమైనటువంటి నష్టాన్ని పొందించుకుంటామో, ఏ విధమైన శాపాన్ని పొందుకుంటామో స్పష్టంగా మీరు మాట్లాడారు ప్రభువా. మా పరుగు అలా కాకుండా నాయన నీ కొరకు పరిగెత్తేవారుగా ఉండాలి నాయన. శత్రువును జయించడానికై పరిగెత్తేవారుగా మేము ఉండాలి ప్రభువా. అటువంటి నాయన పరుగు మేము కలిగి ఉండి నీ నిత్య రాజ్యానికి చేరటానికై నిన్నే గురిగా తీసుకుని మీరే విధముగా నాయన శ్రమలు సహించారో, అవమానాలు నిర్లక్ష్య పెట్టారో, సిలువ సహితం ఏ విధంగా భరించారో వాటన్నిటిని మేము సహించిన ప్రభువా. ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా మిమ్మునే గురిగా తీసుకుని ఆ నిత్య రాజ్యానికి మేము కూడా వారసులుగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా, బిడ్డలందరినీ నా ప్రభువా ఈ లోకంలో వాటి కొరకు పరుగులు పెడితే ఇప్పుడే వారిని మార్చండి నాయన. నీ కొరకు పరిగెట్టే వారు ఉండడానికి తగిన సహాయం దయచేయండి. వారి అవసరతలన్నీ మీరు తీర్చండి ప్రభువా. మీ దీవెనలతో నింపండి నా ప్రభువా. ప్రతి ఒక్కరి హృదయాల్లో నీ వాక్యం ఫలించడానికి తగిన సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.